ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడితే డబ్బులు పోతాయని తెలుసు. వాటికి బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని కూడా మనకు తెలుసు. కానీ అదే ఆన్లైన్ గేమింగ్ తో మతాలు మారిపోతాయని తెలుసా? మనకు తెలియకుండానే మనల్ని మతం మార్చుకునేలాగా బ్రెయిన్ వాష్ చేస్తారని ఊహించగలరా? ఇప్పుడు అలాంటి కన్వర్షన్ రాకెట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రావడమే కాదు, వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్లో తెరపైకొచ్చిన ఈ డర్టీ వ్యవహారం ముంబై వరకు వ్యాపించింది. ఇది ఇక్కడితో ఆగుతుంది అనుకోవడానికి కూడా లేదు. దేశవ్యాప్తంగా విస్తరించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకు ఆన్లైన్ గేమింగ్ ద్వారా యువతను ఎలా బుట్టలో వేసుకుంటున్నారు? పని కట్టుకొని చిన్నారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాచ్ దిస్. ఉత్తరప్రదేశ్ లో ది కేరళ స్టోరీకి మించిన ఉదంతం. ఆన్లైన్ గేమింగ్ ద్వారా మత మార్పిడి కుట్రలు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని బ్రెయిన్ వాష్. రీసెంట్ గా దేశ రాజకీయాన్ని కుదిపేసిన కేరళ స్టోరీ చూసే ఉంటారు.